This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ శాఖలో చేసే ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో మీకు 30,000 శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్లో అయితేనేమో 35,000 ఉంటుంది. అంటే మంత్లీ ఫస్ట్ ఇయర్లో 30,000, సెకండ్ ఇయర్లో 35,000, థర్డ్ ఇయర్లో 40,000, అలా మీకు ఇయర్లీ 5,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని మాత్రం లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఏపీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్గా 277 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తారు. 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా కొద్దిసేపటి క్రితమే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.blindia.in వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు ఫస్ట్ ఇయర్లో మంత్లీ 30,000, ఇయర్లీ 5,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్న ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. అక్రాస్ ద ఇండియా మీరు పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి మంచి ఆపర్చునిటీ, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇందులో శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇయర్లో మీకు 30,000 ఉంటుంది. దానికి అడిషనల్గా మీకు ఇయర్లీ 12,000 అలవెన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత సెకండ్ ఇయర్లో 35,000 ఉంటుంది, ఇయర్లీ 12,000 అలవెన్సెస్. థర్డ్ ఇయర్లో 40,000, ఇయర్లీ 12,000 అలవెన్సెస్. ఇలా మీకు ఇయర్లీ శాలరీ పెరుగుతూ వెళ్తుంది. అండ్ మీకు అడిషనల్గా అలవెన్సెస్ కూడా పెంచుతూ వెళ్తున్నారు. కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఎంఈ కానీ, ఎంటెక్ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ విత్ 4 years కోర్సెస్ చేసి ఉండాలి. బ్రాంచెస్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, డాటా సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 years ఉన్న ప్లే వేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 31 ఉన్న ప్లే వేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 ఉన్న ప్లే వేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఏకంగా 38 years ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే టోటల్ మీకు 47 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3. ఇలా టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 47 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఈ దానికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి మీతో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th లేదా ఎస్ఎస్సి మేమో ఉండాలి. ఆల్ సెమిస్టర్ సర్టిఫికేట్స్, మార్క్స్, డిగ్రీకి సంబంధించి అవి ఉండాలి. కేటగిరీ వైజ్గా ఇఫ్ అప్లికబుల్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ ఉండాలి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఉన్న వాళ్ళు పే చేసిన ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా ఖచ్చితంగా మీతో అయితే ఉండాలి. ఇవన్నీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లికేషన్ చేసుకున్నప్పుడు వాటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఈమెయిల్ ఇంటిమేషన్ ద్వారా రిటర్న్ టెస్ట్కి అప్డేట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు ఈ ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ని బేస్ చేసుకొని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే పెట్టి మీకు అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి సో ఆపర్చునిటీని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఐటీ ఈ సబ్జెక్ట్స్ నుంచి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ డ్యూరేషన్. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 30 మినిట్స్. ఇలా మీకు టోటల్ 2 టాపిక్స్ నుంచి ఎగ్జామ్ అయితే 2 టాపిక్స్ నుంచి 2 సెక్షన్స్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 21 అక్టోబర్ రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 5 నవంబర్ 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో రిటర్న్ టెస్ట్ డేట్స్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అనౌన్స్ చేసేసి ఆ డేట్స్ రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి ఖచ్చితంగా 150 అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ అప్లికేషన్ ఫీ అనేది అఫీషియల్గా ఈ BEL వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. SBI కలెక్టర్ ద్వారా మాత్రమే పే చేయాలి. అది కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే SBI కలెక్టర్ అని సపరేట్ లింక్ ఇస్తారు. అక్కడ నుంచి మాత్రమే పే చేయాలి, బయట ఎక్కడ పే చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నేను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా BEL www.belindia.in వెళ్ళాలి. అందులో కెరీర్స్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్, అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులోనే మీకు అప్లై లింక్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, అవి అప్లోడ్ చేశాక పేమెంట్ కేటగిరీని బట్టి పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్స్కి సంబంధించి ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ BEL.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఈ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కెరీర్స్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కెరీర్స్ అని ఓపెన్ చేస్తే అలా వస్తుంది. ఇందులో మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలనుకుంటే క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి. మీరు పేమెంట్ కోసం క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇంకా దానిపైన క్లిక్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ కోసం కూడా కింద కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, అవి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మాత్రం క్లిక్ బిలో లింక్ ఫర్ అప్లికేషన్ అనుక దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, ఆల్రెడీ లాగిన్ ఇన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అనుక దానిపైన ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉన్నాయి, అన్ని ఇంపార్టెంట్. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవడం, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కొన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిని కాంటాక్ట్ అయ్యి కూడా సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే ట్రైనింగ్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇవి మీకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ పొందొచ్చు. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న BELలో కూడా పోస్టింగ్ పొందొచ్చు. యాక్చువల్లీ ఇవి ఇనీషియల్గా మీకు టెంపరీ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 3 years వరకు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో పర్లేదు, మా క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.